హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హార్ట్ అండ్ హోమ్ తెలుగు. ఇది నిన్న నానబెట్టిన మస్టర్డ్ కేక్, ఆవాల పిండి చూడండి బాగా నానిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ని ఒక బకెట్ నీళ్ళలో కలుపుతున్నాము. అది కలిపేసి అన్ని చెట్లకి ఒక్కొక్క డబ్బా వేసేసుకోవాలి. ప్రతి చెట్టుకి కొంచెం కొంచెం వేసుకుంటే దానికి పోషకాలు బాగా అందుతాయి. ఇదిగోండి, మల్బరీ చెట్టుకి మల్బరీస్ పడట్లేదు, తగ్గిపోయాయి మల్బరీస్ పడడం. మళ్ళీ పూత వచ్చి మల్బరీస్ బాగా పడాలంటే ఇలాంటి స్టెమ్స్ ఉంటాయి కదా, వీటిని కట్ చేసుకుంటే మళ్ళీ కొత్త లీవ్స్ వచ్చి మళ్ళీ మల్బరీస్ అనేవి కాస్తాయి. అందుకని నేను ఇలా కట్ చేసేస్తున్నాను. ఈ లీవ్స్ని, స్టెమ్స్ ఉంటాయి కదా, ఆ స్టెమ్స్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటే మళ్ళీ ఇక్కడి నుంచి పూత వచ్చి బాగా మల్బరీస్ అనేవి కాస్తాయి చెట్టుకి. ఇలాంటి స్టెమ్స్ కట్ చేసేసుకోవాలి మనం. ఫ్రూట్స్ రానివి చూడండి, దీనికి ఏం రావట్లేదు. ఈరోజు మనం గులాబీ కొమ్మ నుంచి చెట్టు ఎలా గ్రో చేసుకోవాలో చూద్దాం. ముందు ఒక హెల్దీ గులాబీ ప్లాంట్ని తీసుకోండి. చూడండి, నేనైతే ఇలాంటి గులాబీలు పడే చెట్లను అయితే చూస్ చేసుకున్నాను. ఈ చెట్టుకి అయితే మాకు చాలా బాగా కాస్తాయి గులాబీ పువ్వులు. దీన్ని మనం మళ్ళీ స్టెమ్తో ఎలా గ్రో చేసుకోవాలో చూడండి. స్టెమ్ ఈ పాటి ఎలా ఉండాలి, ఒక పెన్సిల్ ఉంటుంది కదా, ఒక పెన్సిల్ అంత లావు ఉండాలి స్టెమ్. అలాంటి స్టెమ్ తీసుకొని మీరు దాన్ని స్లాంట్గా, అంటే స్ట్రైట్గా కట్ చేయకూడదు, కొంచెం స్లాంట్గా. నేను ఇలా చూపిస్తున్నాను చూడండి, వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలా. ఇలా స్లాంట్గా కట్ చేసుకోవాలి మనం. గుర్తు పెట్టుకోండి, కొమ్మ కొంచెం లావుగా ఉండాలి. మళ్ళీ సన్నటైన కొమ్మ తీసుకుంటే దాని నుంచి ప్లాంట్ రాదు. ఇలా కొంచెం లావుపాటి కొమ్మని తీసుకొని, నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మట్టి ఇది మా గార్డెన్లో ఆర్గానిక్గా రెడీ అయిన మట్టి, కిచెన్ కంపోస్ట్. నాటే ముందు ఇలాంటి చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా, అవన్నీ తీసేయాలి. లేకపోతే ప్లాంట్ ఈ ఆకుల్ని గ్రో చేయడానికి కాన్సన్ట్రేట్ చేస్తుంది, రూట్స్కి గ్రో చేయడానికి కాదు. అందుకని ముందు ఇవన్నీ క్లియర్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం మట్టిలో నాటుదాం. గుర్తు పెట్టుకోండి, నాటేటప్పుడు మట్టి వెట్గా ఉండాలి, లేకపోతే ప్లాంట్స్ అనేది రూట్స్ సరిగా గ్రో చేయవు. కింద నుంచి చాలా వెట్గా ఉండాలి. ఒక 2 రోజుల ముందే మీరు మట్టికి వాటర్ వేయటం స్టార్ట్ చేయండి. చూడండి, ఇలా నాటేసుకొని మనం వర్షం నీళ్ళు పడకుండా ఎక్కడైనా జాగ్రత్తగా పెట్టుకుందాం. ఎందుకంటే మళ్ళీ వర్షం పడిందనుకోండి, ఇదంతా కదిలిపోతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.